గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షురాలు మనోరంజన్ గారు, ఆల్ ఇండియా ఓబీసీ అధ్యక్షులు గౌరవనీయులు అనిల్ కుమార్ యాదవ్ గారు, తెలంగాణ ఆల్ ఇండియా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శంకర్రావు గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతరావు గారు, గౌరవనీయులు తెలంగాణ తొలి స్పీకర్ మస్తానరావు గారు, వసంతాచారి గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు పెద్దలు వద్రాజన్న గారు, విజయకృష్ణ గారు, శ్యామ్ గారు, శ్రీనివాస్ ముద్రాజు గారు, ఇంకా చాలామంది విక్రమ్ గారికి, పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి మా ఇందిరా గారికి, మా చెల్లెలు దాసరి విశ్వ గారికి, తెలంగాణ అధ్యక్షురాలు గారికి, డాక్టర్ గారికి, మీకు అందరికీ పేరు నమస్కారం. బీజేపీ ప్రతి ఎలక్షన్ల కన్నా ముందు ఏం చేస్తుందంటే ఏదో కొత్త రూపం, అంటే ఓట్లను అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక కార్యక్రమం చేస్తుంది. ఒకసారి గమనించండి అందరూ. ఒకసారి గుడి తర్వాత పేయాల్గా రకరకాల. ఇప్పుడు మూడోసారి ఏం చేస్తుందంటే 80 కోట్ల జనాభా ఉన్నటువంటి 80 కోట్ల మహిళల ఓట్లను ఎట్లా రాబట్టుకోవాలని ప్లాన్తో ఈ మహిళా బిల్ తీసుకొచ్చింది. కానీ మహిళల మీద ప్రేమ కాదు, 100% కూడా. నిజంగా మహిళల మీద ప్రేమ అంటే మరి మహిళలకు ఏ సముచిత స్థానం ఇచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వంలో ఇప్పుడు ఏం జరుగుతుంది దేశంలో? మహిళల పట్ల అడుగడుగున అత్యాచారాలు, దోపిడీలు, వరకట్న, రకరకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి వీళ్ళు ఏం సాధించారు? మహిళలకు ఏం హక్కులు కలిగినాయి ఆలోచన చేయాలి. మహిళా బిల్లును గతంలో కూడా వచ్చింది ప్రస్తావన. ములాయం సింగ్ యాదవ్ గారు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు, అంతకుముందు కాంశీరామ్ గారు కూడా వాళ్ళు వ్యతిరేకించారు. బీసీలకు స్థానం బీసీ మహిళలకు వచ్చినప్పుడు మాత్రమే మేలు దొరుకుతుందని చెప్పి. కొత్త అంశం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ 1951లో న్యాయశాఖ మంత్రిగా ప్రవేశపెట్టాడు హిందూ కోడ్ బిల్లు. అందులో వితంతులకు, మహిళలకు సమాన హక్కు కావాలని చెప్పి ఆ రోజే ఆయన ప్రస్తావిస్తే ఆ రోజు ఏం జరిగిందో ప్రపంచానికి తెలుసు. ఆ తర్వాత ఈ బిల్లు ప్రస్తావన వచ్చినప్పుడు కూడా లల్లు ప్రసాద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు వీళ్ళందరూ బీసీ రిజర్వేషన్ ఉండాలి మహిళలకు, బీసీ మహిళలు లేకపోతే కష్టం అని చెప్పి ఆ రోజు వ్యతిరేకించారు. ఇలా ఎలక్షన్ దగ్గర వచ్చినాయి, జమిలీ ఎలక్షన్ పెట్టాలనుకుంటున్నారు. హడావుడిగా మహిళల మీద గౌరవం ఉన్నట్లు, ప్రేమ ఉన్నట్లు ఇలా హడావుడిగా ప్రవేశపెడుతున్నారు డిలిమిటేషన్ అండ్ ఉమెన్ బిల్ అని. దానివల్ల దక్షిణాది రాష్ట్రాలకు చాలా అన్యాయం జరుగుతుంది. 40 కోట్ల ఉన్నటువంటి మహిళలు, బీసీ మహిళలు, మొత్తం 80 కోట్ల మంది మహిళలు అయితే అందులో 40 కోట్ల మహిళలు ఉంటారు. 40 కోట్ల మంది మహిళలు ఎట్లా రాగలుగుతారు? చట్టసభలు ఎట్లా ఉండగలుగుతారు? ఒక్కసారి అందరూ వాళ్ళు యథావిధిగా ప్రవేశిస్తే వాళ్ళకు అనుకూలంగా చట్టాలు తయారు చేసుకుంటారు, వాళ్ళకు అనుకూలంగా అన్ని తయారు చేసుకుంటారు. ఏ ఒక్కటి కూడా కాదు. అక్కడో ఇక్కడో జనరల్లో గెలిచిన బీసీల ఓట్ సీట్లు కూడా జనరల్ ఉమెన్ అయిందనుకో ఉన్నాయి పోతాయి, ఎంపీలు పోతాయి, ఎమ్మెల్యేలు పోతాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి కన్నా ఇంకా చాలా దిగజారిన పరిస్థితి వస్తుంది. కనుక దయచేసి దీన్ని ఖచ్చితంగా మనం వ్యతిరేకం చేయాల్సిన అవసరం ఉంది. ఉమెన్ బిల్తో పాటే రావాలి, డిలిమిటేషన్ కూడా వ్యతిరేకించాలి. కేసీఆర్ గారు ఆ రోజుల్లోనే ఫస్ట్ ఉమెన్ బిల్లు 33% రెజల్యూషన్ పాస్ చేస్తాం, నేను ఎమ్మెల్యేగా ఉన్నాం. మరి తర్వాత బీసీ బిల్లు 33%. ఎందుకంటే ఉట్టి ఉమెన్ బిల్ అంటే కాదు, బీసీ బిల్లు వచ్చినట్లయితే ఆటోమేటిక్ వస్తాయని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ రోజు కూడా మా రాజ్యసభ సభ్యులు వద్రాజు గారు కానీ ఖచ్చితంగా మా ఎంపీలు అందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును మరి ఒకవేళ ఇట్లా ప్రకటిస్తే చేస్తారు. డిలిమిటేషన్ ఖచ్చితంగా వ్యతిరేకం కూడా చేస్తారని తెలియజేస్తూ దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా ఆలోచన చేసి మనం ఈ బిల్లును, మహిళా బిల్లును రిజర్వేషన్ కలిగేటట్టు చేయాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ.